హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి. ఇంట్లోనే హెల్తీ అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా 1 లీటర్ వరకు పాలు తీసుకున్నాను నేను. పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇవి వేడవుతుండగా ఒకవైపు మనం కార్న్ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి ఒక 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె వరకు, అంటే ఒక స్మాల్ కప్ అన్ని పాలు తీసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. వేసి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలని ఇలా వేడవుతున్న పాలలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మొత్తం చిక్కపడాలి అండి. అంటే మొత్తం తిక్కుగా అవుతాయి అన్నమాట. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, కొంచెం చిక్కగా అయితే అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ వరకు షుగర్ వేసాను. ఇక్కడ ఈ లీటర్ పాలకి 1 కప్ సరిపోయిందండి షుగర్. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం చూసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిని మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ అర్థమవుతుంది, కొంచెం తిక్కుగా అయింది కదా, ఇలా అవ్వాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ అండి, కొంచెం 1/4 టీ స్పూన్ వేసాను. 1/4 టీ స్పూన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా ఇలా వేసిన తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, కొంచెం కలర్ఫుల్గా ఐస్ క్రీమ్ కనిపించడం కోసం యూజ్ చేశాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ యూజ్ చేయకపోవడం బెటర్. కాకపోతే మనం రెగ్యులర్గా తిన్నాం కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఈ పాలు ఇలా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని కడాయిలోకి ఇక్కడ 1 కప్ వరకు షుగర్ వేసాను. ఇది నేను ఎక్స్ట్రా మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఎక్కువ వేసాను. మీకు అదే రోజు కావాలి అనుకుంటే ఒక 1/2 కప్పు వరకు 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంత 1 కప్ షుగర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది దీనిలో వాటర్ ఏం వేయనవసరం లేదు. వేడికే ఇది చక్కెర మొత్తం ఇలా కరుగుతుంది. పక్కన బోర్ వేస్తున్నారు, అందుకే వీడియోలో వేరే సౌండ్స్ వస్తున్నాయి, అలా బోర్ సౌండ్స్. ఇక్కడ చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి బటర్ వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్ల వరకు. ఇలా బటర్ వేసి మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నురగగా వచ్చింది కదండి, ఇలా మొత్తం మిక్స్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఇక్కడ జీడిపప్పులు ఒక 10-15 వరకు వేసానండి నేను. వేసి ఇవి మొత్తం ఇలా ఈ సిరప్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని, నేను ఆల్రెడీ ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను. మనం ప్లేట్కి ఇది డైరెక్ట్ అలానే వేసి అతుక్కుపోతుంది కదా, ఏదైనా రాసుకోవాలి. ఇలా రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిని. ఇలా వేసి ఇది మొత్తం గట్టిపడేంత వరకు వదిలేయాలి. అలా పక్కన పెట్టేస్తే ఇది మొత్తం గట్టిపడిపోతుంది. జీడిపప్పు ప్లేస్లో మీకు నచ్చితే పల్లీలను కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే జీడిపప్పు లేదు టైంకి ఎలా అనుకుంటే పల్లీలైనా యూజ్ చేసుకోవచ్చు. పొట్టు తీసి వాటిని వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఏదైనా షాక్తో కానీ ఇలా తీస్తే ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిని మీకు జిప్ లాక్ కవర్స్ ఉంటే దానిలో పెట్టి ఇలా మొత్తం చిన్న చిన్న పొడంలాగా చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పీసెస్లా ఉండేలాగా దంచుకోవాలి అనమాట. లేదా చిన్న రోల్ లాగా ఉన్న రోల్తో అయినా ఇలా చేసుకోవచ్చు. ఇది నేను బటర్ పేపర్ యూజ్ చేశాను, దానిలో పెట్టి ఇలా కొడుతున్నాను అనమాట. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా కొట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పాలు ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇలా చిక్కపడతాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొనైనా ఒకటేసారి బ్లెండ్ చేయకుండా ఇలా ఏమంటారు, ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఇట్లా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్తో చేసి చూపిస్తున్నాను. మొత్తం స్మూత్గా అయ్యేలాగా చేసుకోవాలి. స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి బటర్ స్కాచ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దానిని కొద్దిగా వేస్తున్నానండి. ఇలా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఒక స్టీల్ బాక్స్లోకి వేసి పెడుతున్నాను ఫ్రిడ్జ్లో. మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉన్నా కానీ దాంట్లో కూడా వేసుకోవచ్చు. వేసి ఫ్రిడ్జ్లో 6-7 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెట్టినప్పుడు మాకు ఆ రోజు వర్షం ఉందన్నమాట, పవర్ లేదు నైటు.
అందువల్ల మొత్తం ఇవి బటర్ స్కాచ్ మొత్తం ఏమైందంటే మొత్తం మెల్ట్ అయిపోయినాయి దానిలో. ఇలా బాక్స్లో వేసిన తర్వాత పైన కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6-7 గంటల వరకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ డే చూపిస్తున్నాను. నేను నైట్ ప్రిపేర్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం మెల్ట్ అయ్యాయి అనమాట. సేమ్ మనం బయట తీసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి. ఇంట్లో ప్రిపేర్ చేయండి, హెల్తీగా ఎంజాయ్ చేయండి. మన ఛానల్లో సమ్మర్ డ్రింక్స్ చాలా రకాలు ఉన్నాయండి. బాదం మిల్క్ అలాగే కర్బూజా జ్యూస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీడియో లాస్ట్లో వాటికి సంబంధించిన వీడియోస్ పెడతాను. మీకు నచ్చితే కావాలి అనుకుంటే వీడియో ఓపెన్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.